మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో 'పాన్ వరల్డ్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'జక్కన్న' సినిమా అంటే మామూలుగా ఉండదు. అందులోనూ సూపర్ స్టార్‌తో అంటే ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉంటాయి. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందంటూ మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు రాజమౌళి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు చేత చాలా విన్యాసాలు చేయించబోతున్నాడట జక్కన్న. రీసెంట్‌గా వైరల్ అవుతున్న వార్త ఏంటి అంటే ఈ మూవీలో ఒక 20 నిమిషాల వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందట. ఆ సీన్‌కి మొత్తం థియేటర్స్ షేక్ అయిపోవాల్సిందేనంట. అంతేకాదు ఈ సీన్స్ కోసం జక్కన్న ఎటువంటి డూప్ లేకుండా నిజమైన మంటల్లో మహేష్ బాబును నటింపజేయాలని నిర్ణయించుకున్నారట. 'ఎస్ఎస్ఎంబీ 29' సినిమా ఇప్పటికే భారీ అంచనాలను తెచ్చుకుంది. ఈ అడ్వెంచరస్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కథను 2 భాగాలుగా ప్లాన్ చేయటం, దానికి తగినట్లుగా 1000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా విజయం 'మహాభారతం' వంటి గ్రాండ్ ప్రాజెక్ట్‌కి పునాదిగా మారనుందని విశ్వసిస్తున్నారు. రాజమౌళి గతంలోనే 'మహాభారతం' చేయాలన్న తన కలను వ్యక్తపరచగా అది ఇప్పుడు మరింత స్పష్టమవుతుంది. ఈ ప్రాజెక్టు పట్ల ఉన్న విశ్వాసం, సాంకేతిక నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకొని మహేష్ సినిమాలో కొత్త రికార్డులు నెలకొల్పాలనే ఉద్దేశంతో 'ఎస్ఎస్ఎంబీ 29' రాజమౌళి కట్టుబడి ఉన్నారు. 'RRR' సినిమాతో ఆస్కార్ స్థాయిలో భారతీయ చిత్ర పతాకాన్ని ఎగరవేసిన రాజమౌళి అంతర్జాతీయ మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అదే బాటలో మహేష్ బాబు సినిమాను కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా డిజైన్ చేస్తూ హాలీవుడ్ ప్రొడక్షన్ వాల్యూస్‌ను అందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక నేరుగా షూటింగ్ మొదలెట్టేస్తారని ఈ ప్రచారం జరుగుతుంది. త్వరలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవే రూట్లో ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్‌ను తీర్చిదిద్దుతున్నారు. అక్కడే షూటింగ్ జరగబోతుందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా ఓ అడ్వెంచరస్ థ్రిల్లర్ అని ఇదివరకే విజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. ఇండియానా జోన్స్ తరహాలో సాగుతుందని చెప్పారు. మరొక వైపు ఈ సినిమాలో మహేష్ పాత్ర రాముడిని పోలి ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఈ రెండు ప్రపంచాల్ని రాజమౌళి ఎలా మిక్స్ చేస్తాడన్నది ఆసక్తికరం. విక్రాంత్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటించనున్నాడని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్ కు చెందిన ఓ హీరో కీలక పాత్రను పోషిస్తాడని కూడా అంటున్నారు. ఈ సినిమా 3000 కోట్లు కలెక్ట్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.